మాత ఏకాంతంలో శివారాధన చేస్తోంది గనక ఆమె వద్దకు ఎవరూ వెళ్ళలేరు. వారి ఆజ్ఞ అది. పరమేశ, అయితే లంకకు వెళ్ళి కేకసి కోరికను పూర్తి చేస్తారా? అందువల్లనే పార్వతిని గురించి అడిగావు కదా నారదా. నీవు కైలాసానికి రావడానికి నిజమైన ఉద్దేశ్యం ఇప్పుడు స్పష్టమైంది నారదా. పరమేశ, నారదుని జిజ్ఞాసా స్వభావం గురించి తమరికి తెలియనిది కాదు. మాకు నీ జిజ్ఞాస, నీ చాతుర్యము రెండు స్వభావాలు పరిచితమైనవే నారదా. ఇంకా నీ నారదలీలలును. పరమేశ, ఇవన్నీ తమ కృపకు పరిణామాలే. కృపక లేక ఉదారతక? పరమేశ, రావణుడు కేకశిల సంఘటనల ప్రారంభము నీ ద్వారానే జరిగింది. దాని అర్థం ఇది కాదు నారదా. మేము భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు సూత్రధారుణ్ణి నిన్నే చేస్తామని. కానీ శివశంకర మరి ముందు ముందు చూడు నారదా, ఏమవుతుందో. ఓం నమః శివాయ. కుబేర విజేత లంకేశ్వరుడు రావణునికి జయము. లంకేశ్వరుడు రావణునికి మరియు మండోదరికి మహారాణి మండోదరికి జయము. అలకాపురి నరేశుడు కుబేరుని యుద్ధంలో పరాజితుని చేసి లంకేశ్వరుడు రావణుడు ఇప్పుడు అంతఃపురంలో ప్రవేశిస్తున్నారు. స్వామి, విచ్చేయండి స్వామి, ఆశీనులు కండి. అలకాపురి నరేశుడు కుబేరుని పరాజితుని చేసి ఇంకా అతని పుష్పక విమానాన్ని పొందినందుకు మీకు నా అభినందనలు స్వామి. మహారాణి మండోదరి, ఇప్పుడు మేము కుబేరుణ్ణి పరాజితుని చేసినందుకు ప్రసన్నలం కాలేదు, ఇంకా పుష్పక విమానం పొందినందుకు కాదు. ఇలా పొడుపు కథలు చెప్పడం మీ స్వభావంలోనే లేదే స్వామి. ఈ దాసికి చెప్పండి, తన స్వామి యొక్క ప్రసన్నతకు కారణం ఏమిటని. మండోదరి, మాకు దేవాధిదేవుడైన పరమేశ్వరుని కృప ప్రాప్తించింది. పరమేశ్వరుని కృపయా? అవును మండోదరి, ఈ దివ్య చంద్రహాస ఖడ్గం వారి ప్రసన్నతకు చిహ్నమే. మండోదరి, పరమేశ్వరుని కృపను పొంది మేము అతి ప్రసన్నమయ్యాం. విశ్వనాథుడు అసుతోషుడు పరమేశ్వరుని కృపను పొంది ప్రసన్నులవడం స్వాభావికమే స్వామి. నేను ఎల్లప్పుడూ తమ ఈర్ష్యపడే శత్రువుల పన్నాగాలకు భయపడేదానిని. కాని ఇప్పుడు పరమేశ్వరుని కృపాకవచం మీరు పొందారు, ఇక నిశ్చింతగా ఉండగలను. నీ భర్త శత్రువుల పాలటి కాలయముడు మండోదరి. అతని కోసమై నీవు భయపడవలసిన ఆవశ్యకత లేదు. ఈ సమయాన మేము మా ఈ అద్భుత సంపాదనను మాత కేకసికి చూపించాలని ఉత్సాహపడుతున్నాం. ప్రప్రథమంగా మేము సంపాదించిన ఖడ్గముతో పితా విశ్రావుని ఆశ్రమానికి వెళ్ళాము. కానీ అక్కడ తెలుసుకున్న మాతాశ్రీ లంకకు బయలుదేరినట్లు. ఎక్కడున్నారు స్వామి? నీ గంభీరత చూస్తే ఇంకేదో సూచిస్తోంది మండోదరి. శీఘ్రంగా చెప్పు, మాత కేకసి ఎక్కడున్నారు? నేను ఆమె దర్శనానికై కలవరపడుతున్నాను. స్వామి, ఇక్కడికి వచ్చాక మాతాశ్రీ ఒక కఠోర ప్రతిని చేశారు. రావణుని మాత కఠోర ప్రతినియే చేస్తుంది మండోదరి. చెప్పు, ఎలాంటి ప్రతిన చేశారు? స్వామి, మాతా కేకసి ప్రతిని చేశారు. మీరు మీతో కైలాసపతి శివశంకరులను తీసుకుని లంకకు చేరేదాకా అన్నపానాదులు గ్రహించబోమని. ఏమిటి నువ్వు అంటున్నది మండోదరి?
నేను నిజం చెప్తున్నాను స్వామి. అది ఎలా సంభవం? నేనిప్పుడే కైలాసం నుండి వస్తున్నాను. అందువల్లనే నాకు చింతగా ఉంది. మండోదరి, పరమేశ్వరుని వద్ద చంద్రహాస ఖడ్గాన్ని వరంగా పొంది అక్కడికి మళ్ళీ వెళ్ళడం ఉచితమేనా? ఇంకా అవసరమేమిటి పరమేశ్వరుడు శివశంకరులకు లంకకు రమ్మనే మా ప్రార్థన స్వీకరించడానికి? నిస్సందేహంగా అది వారి ఇచ్చపైనే ఆధారపడి ఉంటుంది. మాత తమ కక్షలో ఉన్నారా? అవును స్వామి. రాజమాత కేకసి చరణాలకు పుత్రుడు రావణుని ప్రణామాలు. మాతా తమరికి జయము. మాతా మీ వాంఛ నెరవేరింది. అభిమాని అయిన కుబేరుడు తమ పుత్రుని ద్వారా పరాజితుడయ్యాడు. అతని గర్వకారణమైన పుష్పక విమానం ఇప్పుడు మీ సంపత్తి అయింది. మాతా, ఇదంతా మీ ప్రేరణ, కృపల పరిణామమే. పరమేశ్వరుడు శివుడు మీ పుత్రుడు రావణుని యందు ప్రసన్నులయ్యా. ఒక ప్రసన్న విషయం మాత, నా ద్వారా రచించబడిన కొన్ని పద్యాలను విని పరమేశ్వరుడు శివుడు ఎంతో అత్యంత ప్రసన్నులై వారు నాకు ఈ దివ్య చంద్రహాస ఖడ్గాన్ని ప్రసాదించారు. విశ్వసించండి మాత, ఈ ఖడ్గము మరియు శివకృపల ప్రతాపంతో నా విశ్వ విజయ స్వప్నం పూర్తవుతుంది. ఈ దివ్య చంద్రహాస ఖడ్గం శివకృపా ప్రసాదం మాత. దీనిని చేతబట్టగానే నీ మనోవాంఛలన్నీ కూడా పూర్తి అవుతాయి. వీరపుత్ర రావణ, నా ప్రతిన ఏమిటంటే, పుత్ర వధువు మండోదరి మాకు మీ ప్రతిని గురించి విశదీకరించింది మాత. నీవు ఆగిపోయావెందుకు రావణ? ఇంకా చెప్పు. మాత, మీరు కఠోర ప్రతిన చేశారు. కఠోర ప్రతిన? అవును మాత. మీ యొక్క ఈ ప్రతిన మీ ప్రాణాలకు కూడా ఆపద తెచ్చిపెట్టగలదు. నాకు నా ప్రాణాలపై ఏమీ తీపిలేదు రావణ. నిన్ను నేను విశ్వ విజేతగా చూడాలని ఉంది. మాతా, రావణుడు నేడు ఇంత వాడవడం మీ ప్రోత్సాహానికి పరిణామమే. మీ ఇచ్ఛను పాటించడం మా యొక్క కర్తవ్యం. నన్ను విశ్వసించండి మాత. నా ప్రార్థనను స్వీకరించి అశుతోషుడైన శివుడు లంకకు తప్పక విచ్చేస్తాడు. అంటే ఇది రావణుని వాగ్దానమా? మన దైత్యుల ఆరాధ్యుడైన మహాదేవుని తీసుకుని అవశ్యం లంకకు వస్తావని? నాకు నా భక్తి మీద నమ్మకం ఉంది మాత. మహేశ్వరుడు తన భక్తులను ఎప్పటికీ నిరాశపరచడు. మీరు ఇది నా వాగ్దానమే అనుకుని అన్నపానాదులు స్వీకరించండి. పుత్ర రావణ, మహేశ్వరుని లంకకు పిలిపించాలని నా పట్టుదలకు కారణం నీకు తెలియదు. పట్టుదల కారణమా? అవును పుత్ర. ఈ సువర్ణ నగరి లంకను పార్వతీమాత కోపంతో శపించింది. మహేశ్వరుడు ఇక్కడికి వస్తే పార్వతీమాత శాపం నుండి, శత్రువుల భయం నుండి లంక విముక్తి చెందుతుంది. పరమేశ్వరుడు ఇక్కడ నివసిస్తే ఎటువంటి శత్రువు లంకపై ఆక్రమణ చేసే దుస్సాహసానికి పాల్పడలేడు. తమ ఆజ్ఞను పూర్తిగా పాలిస్తాను మాత. రండి, నాతో పాటు భోజనం చేయండి. అవశ్యం పుత్ర. కాని భోజనానికి ముందు నాదొక కోరికుంది. ఆజ్ఞాపించండి మాత. నీవు రచించిన ఆ పద్యాలను విని పరమేశ్వరులు ప్రసన్నులయ్యారే, ఆ పద్యాలను నీ మాతకు వినిపించాలని లేదా? అవశ్యం మాత. ఆ పద్యాలు నేను రచించినది వాస్తవమే. కానీ వాటిపై శివభక్తులందరికీ పూర్తి అధికారం ఉంది. స్వయంగా పరమేశ్వరులే నా యొక్క పద్యాలకు శివతాండవ స్తోత్రమని పేరు పెట్టారు. వినండి మాత. జటాకటాహ సంభ్రమ భ్రమలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన
బాగుంది, ఎంతో బాగుంది. నీ ద్వారా రచింపబడిన ఈ పద్యాలు శివభక్తితో పొంగి పొర్లుతున్నాయి రావణ. ఈ ఆనంద వార్త నీ కీర్తికి కారణమవుతుంది. రా పుత్రా, రా. తన తల్లి కేకసి ఆశీర్వాదాల్ని పొందిన పరమశివభక్తుడు రావణుడి మనస్సు ప్రసన్నమవుతుంది. పరమాత్ముడైన పరమేశ్వరుని ఆశీస్సులు ఆయన భక్తులందరికీ శుభాన్ని కలిగిస్తాయి. శుభాన్ని కలిగించే శివుడు ఎల్లప్పుడూ తన నిజమైన భక్తుల మనోవాంఛలను తీరుస్తాడు. ఎప్పటిలాగానే నేడు బోళాశంకరుని పరమ భక్తుడు ఋషి జమదగ్ని తన ధర్మపత్ని రేణుకాదేవి సమేతంగా నిండు మనస్సుతో శివనామస్మరణ చేయసాగాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అశుతోషుడు పరమశివ శంకరులకు జయము, పార్వతీమాతకు జయము, గౌరీపుత్రుడు గణేశునికి జయము. ప్రజలలో సద్భావన ఉండుగాక, సకల జీవులకు శుభమగుగాక, శుభమగుగాక, శుభమగుగాక. ఓ మాతా కామధేను, గోవులో 36 కోట్ల దేవతలు నివసిస్తూ ఉంటారు. మీరు స్వర్గంలో నివాసం చేయనట్టి మాత కామధేనువులు. మాత, భూలోకంలో మేము మీకు అన్ని సుఖాలు పూర్తిగా అమర్చి ఇవ్వలేము. అవి మీకు స్వర్గమనే దివ్యలోకంలోనే ప్రాప్తిస్తాయి. ఈ ఆశ్రమంలో నిరంతరం మేం చేసే సేవా పూజలలో మా వల్ల ఏదైనా కొరత ఉంటే మమ్మలను క్షమించండి మాత. మాపై మీ కృపాదృష్టిని ప్రసరించండి. మహాదేవుడు మహేశ్వరుని ప్రేరణతో దేవదానవులు కలిసి చేసిన సముద్ర మథనంలో తాము సకల ప్రాణులను ఉద్ధరించాలనే ఉద్దేశంతోనే ప్రత్యక్షమయ్యారు. మా వంటి పేద బ్రాహ్మణులపై తమ కృపాదృష్టిని ప్రసరించండి మాత. వరగ్రహీత మహిష్మతీ నరేశుడు సహస్రబాహుబలి కార్తవీర్యునికి 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 అతిథి దేవో భవ. స్వాగతం, స్వాగతం, స్వాగతం. స్వాగతం. పరాక్రమశాలి అయిన సామ్రాట్టు కార్త్యవీరుడు విజయాన్ని సాధించొస్తున్నట్లుంది. నిజమే, నిజమే ఋషివర్య. మేమొక విద్రోహ నరేషుడికి వాడి దుస్సాహసానికి దండన విధించి వస్తున్నాం. వరగ్రహీత మహిష్మతీ నరేశుడు సహస్రబాహుబలి కార్తవీర్యునికి ఋషివర్య, మా వరదాన శక్తితో సహస్రబాహుల బలం పొంది మేము భూలోకములోని సకల రాజులను పరాజితులు చేశాం. భూలోకంలోని సమస్త నరేషులు తమ సురక్షణ కోసం దండన రూపంలో మాకు సుంకం చెల్లిస్తున్నారు. రాజా, తమరు స్వయంగా భగవంతుడు దత్తాత్రేయుని భక్తులు, ఇంకా వరం పొందినవారు. ఒక రాజు యొక్క కర్తవ్యం ఏమిటంటే వ్యక్తిగతమైన స్వార్థాన్ని అధిగమించి ప్రజలను పుత్ర సమానులుగా ప్రేమించాలి. యుద్ధం ఎట్టి సమస్యలకు పరిష్కారం కాదు. సామ్రాట్ కార్తవీర్య, మీకు నీతులు నేర్పడం అనేది సూర్యునికి దీపం చూపడంతో సమానం. మీరే స్వయంగా మహాజ్ఞానులు. మా సౌభాగ్యవశాత్తు మహారాజు కార్తవీర్యుడు మా ఆశ్రమానికి వచ్చారు. మహారాజా, ఒక ఋషి ఆశ్రమంలో ఒక రాజుకు తగ్గ స్వాగతం అసంభవమే. కానీ మీరు నిశ్చింతగా ఉండండి. మీ సేవా సత్కారాలలో ఏ విధమైన కొరత ఉండదు. రండి, విచ్చేయండి మహారాజా. మహారాజు కార్తవీర్యునికి భవ్య స్వాగతం ఇయ్యండి మాత.
వారికి మీ కృపామహిమను అద్భుతంగా చూపండి. వరగ్రహీత మహిష్మదీ నరేశుడు సహస్రబాహుబలి కార్తవీర్యునికి ఆశ్రమానికి తమకు స్వాగతం స్వాగతం. మేము మీ తపశ్శక్తి అద్భుతాలను చూసి చెకుతులమయ్యాం ఋషివర్య. కాదు మహారాజా, ఇది తపశ్శక్తి లేదా తపశ్సిద్ధుల యొక్క అద్భుతాలు కావు. అంటే ఈ అద్భుతాలు మా ఆశ్రమంలో స్వర్గలోకం నుంచి వచ్చిన మాత సురభి కామధేను కృప వల్ల జరిగాయి. కామధేను కృప వలన? అవును మహారాజా, మీరు స్వయంగా ఆమె దర్శనం చేసుకుంటే ఆమె అద్భుత శక్తుల మహిమను పూర్తిగా తెలుసుకోగలరు. అలాగా? మేము ఆ అద్భుత కామధేను యొక్క దర్శనం కోసం వేగిర పడుతున్నాం. దయచేయండి మహారాజా. సమయంలో మాత మీ అందరికీ అన్నపానాదుల ప్రయత్నంలో ఉంది రాజా. అద్భుతం, మహాద్భుతం. మాత కామధేను మా సకల అవసరాలను పూర్తి చేస్తుంది. ఆమె శక్తులు అపరిమితమైనవి. సకల ప్రాణులను సుఖపెట్టడమే ఆమె పరమ ఉద్దేశం. మీరిరువురు నిజంగా గొప్ప భాగ్యశాలులు.